Hello students, good morning everybody. Then botany class today, botany class English medium వాళ్ళు చూడండి. The next essay, important essay type question, tissue culture techniques. Tissue culture techniques. చూడండి, the technique of growing culture of a plant in vitro process is called tissue culture. ఏమంటున్నాడు? The technique of growing, ఒక చిన్న మొక్కలోని భాగాన్ని నుంచి వివిధ కల్చరింగ్ పద్ధతుల నుంచి పూర్తి మొక్క అనేది ఏర్పడేటువంటి విధానమే మనకు టిష్యూ కల్చర్ టెక్నిక్లో మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు? ద టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ కల్చర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ విట్రో ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టిష్యూ కల్చర్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టెప్స్. దీంట్లో మనకు ఈ కింది రకాల అంశాలు అనేవి ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియా. సెకండ్ వన్, స్టెరిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియా. థర్డ్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ఫోర్త్ వన్, ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ఫిఫ్త్ వన్, ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్. సిక్స్త్ వన్, ఎక్స్క్లమేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు పాట్స్. ఓకే, దీస్ ద totally 6 types of variants, 6 types of steps are involved into the tissue culture techniques. Main thing, any part of the plant can be produced to the new organism, new plant. ఏదైనా మొక్క భాగం నుంచి ఏదైనా ఒక మొక్క భాగాన్ని తీసుకొని ఆ మొక్క భాగాన్ని వివిధ కల్చర్ మీడియాల్లో పెట్టి వివిధ పద్ధతుల ద్వారా, ఈ 6 రకాల పద్ధతుల ద్వారా ఒక పూర్తి మొక్కని పెంపొందించేటువంటి విధానమే టిష్యూ కల్చర్ టెక్నిక్ అని పిలుస్తూ ఉంటారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియం అంటే న్యూట్రియంట్ పోషక పదార్థాలని తయారు చేసుకోవాలి. చూడండి, ఫర్ ద గ్రోత్ ఆఫ్ నార్మల్ ప్లాంట్, వాటర్ అండ్ మినరల్స్ అండ్ CO2 అండ్ ఆక్సిజన్ ఆల్ ఆర్ రిక్వైర్డ్. ఏమంటున్నాడు? ఫర్ ద గ్రోత్ ఆఫ్ నార్మల్ ప్లాంట్, ఏదైనా ఒక మామూలుగా ఒక మొక్క పెరగడానికి ఏమేం కావాలి? వాటర్ అండ్ మినరల్స్ అండ్ CO2 అండ్ ఆక్సిజన్, దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్. దీన్ని ఇవన్నీ కూడా కావాలి అంటున్నాడు. దే డిరైవ్డ్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ నేచర్. ఈ ఆల్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కడి నుంచి? నేచర్ నుంచి, అంటే సాయిల్ నుంచి కావచ్చు అండ్ అట్మాస్ఫియర్, వాతావరణం నుంచి కావచ్చు, మనము సేకరించుకోవాలి. ఇన్ టిష్యూ కల్చర్, ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఈజ్ ఎసెన్షియల్. ఏమంటున్నాడు? ఇన్ టిష్యూ కల్చర్ ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఈజ్ ఎసెన్షియల్. ఈ టిష్యూ కల్చర్ ప్రిపరేషన్లో న్యూట్రియంట్ మీడియం అనేది ఎసెన్షియల్ మీడియం అని చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్, న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ మిక్స్డ్ ఇన్ డిస్టిల్ వాటర్. ఏమంటున్నాడు? న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అనేక రకాల న్యూట్రియంట్స్ని మిక్చర్ చేయబడినటువంటి ఒక మిశ్రమం, విచ్ ఆర్ మిక్స్డ్. దీన్ని ఏం చేస్తూ ఉన్నాడు? దీనికి ఒక డిస్టిల్ వాటర్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి సెకండ్ స్టేజ్ కనుక వచ్చినట్లయితే చూడండి, స్టెరిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియం. ద న్యూట్రియంట్ మీడియం ఈజ్ రిచ్ ఇన్ ఏ న్యూట్రియంట్స్ అండ్ దేర్ ఫోర్ అట్రాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏమంటున్నాడు? ద న్యూట్రియంట్ మీడియం ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ పోషక పదార్థాలు అనేవి, ఓకేనా, ఎక్కువ పోషక పదార్థాలతో కూడినటువంటి మిశ్రమం కాబట్టి దేర్ ఫోర్ అట్రాక్ట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న సూక్ష్మజీవులు ఆశించడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నాడు. ద కల్చర్ మీడియం ఈజ్ ఆటోక్లేవ్డ్ ఫర్ 15 minutes at 121 degrees Celsius ఫర్ 15 pounds ఆఫ్ ప్రెషర్. ఆ విధంగా ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోవడానికి ఏం చేస్తూ ఉంటారు? ఈ కల్చర్ మీడియాన్ని ఆటోక్లేవ్లో ఒక 15 నిమిషాల పాటు 121 degrees Celsius వద్ద 15 pounds పీడనంతో దాన్ని ఆటోక్లేవ్లో ఉంచినట్లయితే ఏమవుతూ ఉంటుంది? దే ఆర్ డెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియం. ఆ విధంగా స్టెరిలైజ్ చేస్తూ ఉంటారు న్యూట్రియంట్ మీడియాన్ని. దెన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ఏమంటున్నాడు? ఎక్స్ప్లాంట్ని ప్రిపేర్ చేసుకోవడం. చూడండి, ఎనీ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టేకెన్ అవుట్ అండ్ గ్రోన్ ఇన్ స్పెషల్ న్యూట్రియంట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. మొక్కలోని ఏ భాగాన్నైనా సరే మనము ఎక్స్ప్లాంట్గా తీసుకోవచ్చు. పత్రమైన, కాండమైన, వేరైన, పుష్పమైన, మొగ్గైన ఏ భాగం నుంచి అయినా కూడా మనము ఈ ఎక్స్ప్లాంట్గా తీసుకుంటూ ఉంటాము ఒక పూర్తి మొక్కని పెంచడానికి.
ఆఫ్టర్ కలెక్టింగ్ ఎక్స్ప్లాంట్, స్టెరిలైజేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ విత్ సోడియం హైపోక్లోరైట్ అండ్ డిస్టిల్ వాటర్. ఎప్పుడైతే మనం కలెక్ట్ చేస్తూ ఉంటామో ఎక్స్ప్లాంట్ని, మొక్కలోని భాగాన్ని ఎప్పుడైతే కలెక్ట్ చేస్తూ ఉంటామో, కలెక్ట్ చేసిన తర్వాత స్టెరిలైజేషన్ చేయాలంటున్నాడు. ఎట్లా? విత్ సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి సొల్యూషన్ తోటి, అదేవిధంగా డిస్టిల్ వాటర్ తోటి బాగా కడగాలి. దెన్ ఆఫ్టర్ 4th స్టేజ్ ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ఏమంటున్నాడు? ఇనాక్యులేషన్, ఎక్స్ప్లాంట్ని న్యూట్రియంట్ మీడియాలోకి ఇనాక్యులేట్ చేయాలి. చూడండి, ద ప్లాంట్ సెల్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సీడ్లింగ్ మెటీరియల్ ఇన్ టిష్యూ కల్చర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. ఏమంటున్నాడు? ద ప్లాంట్ సెల్ విచ్ ఈజ్ ద యూజ్డ్ యాజ్ ఏ సీడ్లింగ్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎక్స్ప్లాంట్ అనేది ప్లాంట్ పార్ట్ అనేది ఇక్కడ సీడ్గా మనకు యూజ్ అవుతూ ఉంటుంది, సీడ్ మెటీరియల్గా యూజ్ అవుతూ ఉంటుంది ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్స్లో. దాన్నే ఎక్స్ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ ఆన్ టు ద స్టెరిలైజ్డ్ న్యూట్రియంట్ మీడియంలోకి ట్రాన్స్లేట్ చేస్తాం. దట్ ఆర్ కాల్డ్ ఇనాక్యులేషన్. దెన్ 5th స్టెప్ ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్యుబేషన్ చేయాలి. ఆ ఎక్స్ప్లాంట్ అనేది గ్రోత్ కావడానికి ఇంక్యుబేషన్ చేయాలి. ద కల్చర్ ట్యూబ్స్ విత్ ఎక్స్ప్లాంట్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఇన్ ఏ కల్చర్ రూమ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్ ఫర్ 3 to 4 weeks. అండర్ కంట్రోల్డ్ కండిషన్లో 3 to 4 weeksలో మనకు ఆ కల్చర్ అనేది రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి. దెన్ ద సెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ డివైడ్ అండ్ రీడివైడ్ అండ్ ప్రొడ్యూస్ మాస్ ఆఫ్ సెల్స్ కాల్డ్ కాలస్. ఏమంటున్నాడు? దెన్ ద సెల్ ఆఫ్ ఎక్స్ప్లాంట్, మనం ఇనాక్యులేట్ చేసినటువంటి ఎక్స్ప్లాంట్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది, రీడివైడ్ అవుతూ ఉంటుంది, చిన్న ఒక మాస్ సెల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్నే కాలస్ అని పిలుస్తూ ఉంటారు. వెన్ గ్రోత్ రెగ్యులేటర్ ఆర్ సప్లై టు దిస్ కాలస్, ఇట్ ప్రొడ్యూస్ షూట్ అండ్ రూట్స్ ఈజ్ కాల్డ్ ఆర్గనోజెనసిస్. ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనము గ్రోత్ రెగ్యులేటర్ని సప్లై చేయగానే ఆ కాలస్ అనేది వేరుని, కాండాన్ని, షూట్ అండ్ రూట్, కాండాన్ని, వేరుని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఆర్గనోజెనసిస్ అని పిలుస్తూ ఉంటారు. దెన్ సమ్టైమ్స్ ఎంబ్రియో లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ సొమాటిక్ ఎంబ్రియోస్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ ద కాలస్. ఆ కాలస్ నుంచి కొన్నిసార్లు ఏమైతే ఉంటుంది? ఎంబ్రియో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎంబ్రియోజెనసిస్ అని పిలుస్తూ ఉంటారు. దెన్ లాస్ట్ స్టేజ్ ఇట్ ఈస్ ద ఎక్సల్కమైజేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు pots. The plants produced through tissue culture are planted in pots kept in glass house for 1 to 2 weeks. The plants produced through the tissue culture are planted. ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్ ద్వారా చిన్న చిన్న మొక్కలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఆ పాట్స్లోకి తీసుకొని, అంటే చిన్న చిన్న కవర్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ హౌస్లో 1 నుంచి 2 weeks మనము ఉంచాలి. ఫైనల్లీ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు ఫీల్డ్. ఆ తర్వాత 2 వారాల తర్వాత డైరెక్ట్ మనము భూమిలోకి పాతి పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఆ పూర్తి మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది. one plant of part can be produced total plant. So this is the stages of tissue culture techniques. Then advantages. చూద్దాం అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఏమున్నాయి. Through tissue culture is possible to produce large number of plants within short period of time within the short space is called micro propagation. ఓకేనా? ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్స్ వల్ల ఏమవుతూ ఉంటుందంటే అనేక లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని, చాలా రకాల మొక్కలని మనము సప్లై చేయవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు తక్కువ టైంలో, షార్ట్ టైంలో మనము అనేక కొత్త మొక్కల్ని ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు షార్ట్ ప్లేస్లో. ఓకేనా? ప్లేస్ కూడా తక్కువ సమయంలో తీసుకుంటుంది. దీన్నే మైక్రో ప్రాపగేషన్ అని పిలుస్తూ ఉంటారు. దెన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆర్ జనరల్లీ genetically identical to the original plants and hence they are called clones. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ మొక్క నుంచి అయితే ఎక్స్ప్లాంట్ తీసుకున్నామో, మొక్క భాగం తీసుకున్నామో, సేమ్ అదే మొక్క మాదిరిగా మనకు కొత్త మొక్కలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్. దాని జెనెటికల్గా, జన్యుపరంగా పూర్తిగా ఐడెంటికల్ అంటే సేమ్ సిచ్యువేషన్, సేమ్ అనేవి మొక్కలు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి.
Then next point, it is useful to produce many economically important plant like tomato, banana, apple, teak, eucalyptus, bamboo, etc. plants are it is the useful economically ప్లాంట్స్. ఓకేనా, ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల్ని అనేక రకాలుగా మొక్కల్ని మనము ఉత్పత్తి చేసుకోవచ్చు. దెన్ ఫోర్త్ వన్, వైరస్ ఫ్రీ ప్లాంట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద మెరిస్టమ్ కల్చర్. దీనివల్ల వైరస్ రహిత మొక్కల్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కనుక వచ్చినట్లయితే, టు కన్జర్వ్ ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీసీస్ టు అవాయిడ్ ఎక్స్టెన్షన్. ఓకేనా, అంతరించిపోతున్నటువంటి మొక్కల్ని కూడా మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్, టు స్క్రీన్ సెల్స్ రాదర్ దాన్ ప్లాంట్స్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ హెర్బిసైడ్స్ అండ్ రెసిస్టెన్స్. అంటే కలుపునాశకాలను కూడా ఎక్కువగా మనము ఉత్పత్తి చేసుకోవచ్చు. టు ప్రొడ్యూస్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ డ్యూ టు ఇట్స్ ప్రొడక్షన్ ఆఫ్ స్టెరిలైట్ ఎన్విరాన్మెంట్ టు క్విక్లీ ప్రొడ్యూస్ మెచ్యూర్ ప్లాంట్స్. తొందరగా మొక్కలని ఫలవత్తత కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద టిష్యూ కల్చర్ టెక్నిక్స్. అండ్ ఫ్లో చార్ట్ కూడా ఉంది చూడడం. ఫ్లో చార్ట్ కనుక వచ్చినట్లయితే మనకు ఈ 6 స్టేజెస్ అనేవి దీంట్లో వస్తున్నాయి. సెలెక్షన్ ఆఫ్ మదర్ ప్లాంట్, ఏ మొక్క నుంచి అయితే మనము ప్లాంట్ తీసుకుంటున్నాం దాని నుంచి ఎక్స్ప్లాంట్ తీసుకోవాలి. ఎంబ్రియోస్, అదర్ ఎక్స్ప్లాంట్స్, టెర్మినల్ బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇంక్యుబేషన్ చేస్తే కాలస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాలస్ నుంచి మనకు అనేక ఆర్గానోజెనిసిస్ టోటల్గా మనకు ప్లాంట్లెట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇది నీట్గా ఫ్లో చార్ట్ డ్రా చేసుకోండి. దెన్ ఆ మ్యాటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ.